హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. క్రికెట్ 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 అయిపోయింది. ఈ క్రికెట్ నెల రోజుల పాటు సందడి చేసిన T20 వరల్డ్ కప్ క్రికెట్ నిన్నటితో క్లోజ్ అయింది. ఈ వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా టీం విశ్వ విజేతగా నిలిచింది. దాదాపు 20 జట్లను ఓడించి భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టి కరిపించి ఘన విజయం సాధించింది. నెల రోజుల పాటు నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలలో అసలు ఇండియన్ టీం సూపర్ 8కు వెళుతుందా వెళ్ళదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా సరే అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ మేమేం తక్కువ కాదు అన్నట్టు సూపర్ 8లోకి ప్రవేశించి సెమీఫైనల్లకు వెళ్ళి అక్కడ వాళ్ళని మట్టి కరిపించి ఆ తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు తన ఖాతాలో 5 వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీలను వేసుకున్నది. గతంలో 1983 అండ్ 2011లో 2 టైమ్స్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలను, ఆ తర్వాత 3 సార్లు T20 వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుని ఈ క్రికెట్ ప్రపంచంలో సగర్వంగా వెలుగుతోంది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కోట్లాది మంది వీక్షించి అందరూ ఘనంగా క్రికెట్ టీంను పొగిడారు. ఇక ఈ క్రికెట్ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ ఎంత ఉంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. టోటల్ ప్రైజ్ మనీ దాదాపు 100 కోట్ల రూపాయలు పాల్గొన్న జట్లకు ఇస్తారన్నమాట. సో విజయం సాధించిన ఇండియన్ టీంకు 27.48 కోట్లు అంటే 27.48 క్రోర్స్ ఇస్తారు. ఇక రన్నర్ జట్టుకు 14.65 14.65 క్రోర్స్ ప్రైజ్ మనీగా ఇస్తారన్నమాట. ఇంకా సెమీస్లో పాల్గొన్న జట్లకు 7.23 క్రోర్స్ అంటే 7.23 కోట్ల రూపాయలు సెమీస్లో పాల్గొన్న జట్లకు ఇస్తారన్నమాట. ఆ తర్వాత ఇంకొక పాయింట్ చూసుకుంటే ఈ T20 ఫైనల్లో ఇదే హైయెస్ట్ స్కోర్. ఫైనల్స్లో 2024లో ఇదే భారత జట్టు సౌత్ ఆఫ్రికా మీద బ్రిడ్జ్ టౌన్లో జరిగిన మ్యాచ్లో ఎంత చేసింది? 176 పరుగులు చేసింది ఫైనల్ మ్యాచ్. సో ఆ తర్వాత జరిగిన ఫైనల్లో ఇది హైయెస్ట్ స్కోర్గా నిలిచిపోతుంది అనమాట. ఈ ఫైనల్లో ఇండియన్ టీం హైయెస్ట్గా 255 పరుగులు సాధించి న్యూజిలాండ్ మీద విజయం సాధించింది. ఇక ఈ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఎంపికయ్యారో ఒకసారి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యాడు. 321 రన్స్ను ఇతను 5 మ్యాచ్లలో ఓన్లీ విత్ ఇన్ 5 మ్యాచెస్లు కొట్టి సాధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా సెలెక్ట్ అయ్యాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. ఎంత 4 వికెట్లు తీసిన బుమ్రా కేవలం 15 రన్స్ మాత్రమే ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడన్నమాట. ఇక మోర్ దెన్ 300 స్కోర్ అంటే ఈ టోర్నమెంట్లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన వాళ్ళను ఒక్కసారి మనం చూద్దాం. ఈ టోర్నమెంట్లో 300 కంటే అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు 4 ఉన్నారు. ఫర్హాన్ 383 పాకిస్తాన్ నుంచి, సిఫర్డ్ 326 న్యూజిలాండ్ నుంచి, సంజు శాంసన్ 321 అండ్ ఇషాన్ కిషన్ 317 ఫ్రమ్ ఇండియా. అంటే భారత టీం నుంచి 2 ప్లేయర్లు 300 కంటే ఎక్కువ చేసి ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ ప్లేయర్స్గా నిలిచారన్నమాట. ఇక టోర్నమెంట్లో సెంచరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ టోర్నీలో టోటల్గా ఇప్పటి వరకు 7 సెంచరీలు చేశారు ప్లేయర్స్. ఎవరెవరు అంటే ఫర్హాన్ ఇతను పాకిస్తాన్ నుంచి 2 సెంచరీస్ చేశాడు. ఆ తర్వాత యువరాజ్ సమ్రా ఫ్రమ్ కెనడా 110, నిశాంక ఫ్రమ్ శ్రీలంక 100, బ్రూక్ ఫ్రమ్ ఇంగ్లాండ్ 100, బెతల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ 105 అండ్ ఫిన్ అలెన్ న్యూజిలాండ్ 100 పరుగులు సాధించాడు. అంటే ఈ టోర్నమెంట్లో 7 సెంచరీస్ నమోదయ్యాయి అన్నమాట. హైయెస్ట్ వికెట్స్, బెస్ట్ బౌలింగ్, హైయెస్ట్ సిక్సెస్, హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళను ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఈ హైయెస్ట్ వికెట్ టేకర్స్గా బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి నిలిచారనమాట. బుమ్రా 14 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి కూడా నేను కూడా తక్కువేం కాదు అన్నట్టు 14 వికెట్లు తీశాడు. ఇక బెస్ట్ బౌలింగ్ ఎవరు అంటే రొమారియో షెపర్డ్ ఫ్రమ్ వెస్టిండీస్ 5 వికెట్లు తీసుకుని 20 రన్నులు మాత్రమే ఇచ్చాడు. ఓన్లీ 20 రన్స్ ఇచ్చాడు తను 5 వికెట్స్ తీసి. ఆ తర్వాత హైయెస్ట్ సిక్సెస్ ఇంకా ఎవరు? మన హీరో సంజు శాంసన్ 24 సిక్స్లతో టాప్ 6 కొట్టిన ప్లేయర్గా ఈ వరల్డ్ కప్లో నిలిచిపోతున్నాడు. ఇక హైయెస్ట్ స్కోర్ చేసిన టీం ఏది అంటే అది కూడా మనదే ఇండియా. 256 for 4 వర్సెస్ జింబాబ్వే అనమాట. హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా కూడా ఈ T20 2026 వరల్డ్ కప్లో మన ఇండియా నిలిచిపోతుంది. ఇక ట్రోఫీ గురించి ఒక్క చిన్న విషయం గుర్తు చేసుకుందాం. ఈ ట్రోఫీ అనేది ఎక్కడ తయారైంది అనే విషయం మనం చూస్తే ఇది జైపూర్లో తయారైంది అనమాట. జైపూర్లో
అమిత్ వాలా అనే ఒక అతను దీన్ని తయారు చేశాడు. దీని బరువు దాదాపుగా 6 కిలోగ్రామ్, అంటే 6 కిలోలు వెయిట్ ఉంది. హైట్ వచ్చేసి 1.75 ఫీట్ ఉందన్నమాట, అంటే 1.75 అడుగుల ఎత్తుతో దీన్ని తయారు చేశారు. ఈ ట్రోఫీ తయారీలు ఏమేమి వాడారు అంటే సిల్వర్ అండ్ ప్లాటినం, ఈ రెండు ఉపయోగించి ఈ వరల్డ్ కప్ ట్రోఫీని ఈ అమిత్ వాలా తయారు చేశాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన టాపిక్. రేపు మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపూల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.